హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త అన్నమాట. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కొత్త పథకం ఇవన్నీ కూడా ఉచితం స్త్రీ పురుషులకంటూ. సో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతుందన్నమాట. వీటిని ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రభుత్వ పథకాలు తెలుసుకోవాలంటే మిస్ అవ్వకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. ఇక విరళగా మనకు హైదరాబాద్ సిటీ అనగానే ట్రాఫిక్ రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా పర్యావరణ కాలుష్యం అదుపు చేసే లక్ష్యంతో వేగంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీ అనేది ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది కదా. సో మహిళలకు సంబంధించి ఇప్పుడు ఎంఎంటీఎస్ రైల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం రైల్వే శాఖ చర్చలు అనేది చెప్తున్నారు. అంతా అనుకూలించినట్లయితే మనకు ముఖ్యంగా జూన్ 2 తారీఖు నుంచి ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నారు అనమాట. సో ముఖ్యంగా ఏడాది పాటు ప్రయోగాత్మక అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రయాణికుల టికెట్లు ఖర్చులు కూడా భరించాలన్నారనమాట. ఇప్పుడు ఏదైతే ఆర్టీసీలో భరిస్తారు కదా, సేమ్ అట్లాగే ఫ్రీగా మనకు ట్రైన్లో టికెట్లు లేకుండా ప్రయాణించవచ్చు. దీనిపైన ఏప్రిల్ 16న ఉన్నత స్థాయి సమావేశంలో చర్చ జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దక్షిణ రైల్వే అధికారులు ప్రతిపాదన అయితే పంపిందనమాట. సో ఇక ఇందుకు ప్రతిపాదన అందించిన దక్షిణ మధ్య రైల్వే అమలుకు సంబంధించి ముసాదాయి పంపాలని ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పురపాలిక అభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ సో రిప్లై అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎన్ని ట్రైన్లకు ఇది వర్తిస్తుంది, అదేవిధంగా సంఖ్య, అదేవిధంగా సమయం, స్టేషన్ల వంటి అంశాలు రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం నిర్ణయిస్తామని చెబుతుంది. ఇదే సమయంలో ఎంఎంటీఎస్ 2వ దశ కూడా నిధులు విడుదల చేయాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే శాఖ అయితే కోరిందనమాట. ఇక అదేవిధంగా ఉచిత ప్రయాణ పథకంలో అమలుకు వస్తే కనుక హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల మధ్య ప్రయాణం వేలాది మంది ఉద్యోగులు ప్రజలు భారీ ఊరటగా లభిస్తుంది. ఎందుకంటే ఆ ట్రాఫిక్ మొత్తం ఇటు మళ్ళీ ఇస్తున్నారనమాట. సో ఇక దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది అంటున్నారు. మొత్తం మీద అయితే ఇటు ఆర్టీసీలో మాత్రం మనకు మహిళలకు మాత్రం ఫ్రీ. ఇక్కడ వచ్చేసి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడుస్తాయి కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎంఎంటీఎస్ సో ట్రైన్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఫ్రీగా ఉండే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. దీనికి ప్రధానంగా ఆధార్ కార్డు అయితే ఏదో ఒకటి మన ఆధార్ కార్డు కావచ్చు, మన యొక్క ఓటర్ కార్డు అనేది చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అయితే ఇది జూన్ 2 తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఒక గుడ్ న్యూస్ అనమాట. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు తాజాగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో విధి విధానాలు, ఖరారు ఇవన్నీ కూడా అన్ని ట్రైన్లలో వర్తించబోతుందా, ఎలాంటి ట్రైన్లకు వర్తించబోతున్నాయి అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రస్తుతం అయితే ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.